12 సంవత్సరాల తర్వాత తన పాత స్టూడెంట్ తన టీచర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఎలా ఉందంటే, అది చదివాక ఆ టీచర్ కుమిలి కుమిలి ఏడ్చాడు. డియర్ మ్యాథ్స్ సార్, బహుశా నేను మీకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ మీరు నాతో అన్న మాటలు ఈ 12 సంవత్సరాలు గుర్తు చేసుకుంటూనే వచ్చా. ఇప్పుడు నేను మా అమ్మకి, మా చెల్లెకి అండ్ మా వైఫ్కి రాసి నా లైఫ్లోనే లాస్ట్ లెటర్ మీకు నేను రాస్తున్నాను. నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది. పూర్తి క్లాస్ ముందు నన్ను అవమానించారు. వీని జాగ్రత్తగా చూడండి, ఫెయిల్యూర్స్ ఇలానే కనిపిస్తారు. ఐఐటి ఏంటి, వీడు లైఫ్లో దేని కూడా పనికిరాడు, వీళ్ళు దేశానికే భారం అని ఆ రోజు నా లైఫ్నే మార్చేసింది. సార్, నేను ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నేను ఎంత పెద్దది చేసి చూపిస్తానంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే లైఫ్లో సక్సెస్ అంటే కేవలం ఐఐటి ఎయిమ్స్ అనుకుంటారో అది తప్పు అని నిరూపిస్తా. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నా, ఏదైతే మీ ఐఐటి టాపర్స్ కూడా చేయలేదో అది చేస్తున్నా. ఎందుకంటే నేను కెప్టెన్ గౌరవ్ ప్రతాప్. నేను నా చిన్న బెటాలియన్ తీసుకొని పిఓకేలోకి దూరి వన్ వే టెర్రరిస్ట్ ఎరాడికేషన్ మీదకి వెళ్తున్నా. కేవలం 0.05% మాత్రమే ఛాన్స్ ఉంది. సార్, తిరిగి రావడానికి మీరు చెప్పే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్తో పోల్చినా అది చాలా తక్కువ. థ్యాంక్స్ సార్, నన్ను అవమానించి నాలో ఉన్న ఫైర్ని రెచ్చగొట్టినందుకు. నేను ఇప్పుడు దేశానికి భారం కాదు, నా దేశం గర్వపడేలా చేసేవాడినన్నారు.